పిల్లలైతే ఇప్పుడే స్కూల్ నుండి అయితే కుశాంత్ అయితే వచ్చేయండి. రాఖీ కోసం అయితే వెళ్తున్నాను. రాఖీ స్కూలు శ్రీ చైతన్య స్కూలు, అక్కడికి వెళ్ళాలి. చాలా దూరం ఉంది. ఎండ మాత్రం బాగా వస్తుంది. ఇప్పుడు ఎండ ఎంత అంటే చెప్పలేనంత ఎండ వస్తుంది. చాలా ఎండ వస్తుంది. ఈ ఎండలోనే అక్కడికి వెళ్ళి పిల్లల్ని తీసుకొని రావాలి. వెళ్తున్నానండి ఇప్పుడే. మీకు చూపిస్తాను స్కూలు అదంతా కూడా చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడికైతే వచ్చేసానండి. అంటే స్కూల్ కాడికి రాలేదు ఇంకా. నేను స్కూల్ కాడికి రాలేదు కానీ రోషే హోటల్ దగ్గరికి అయితే వచ్చేసాను. అంటే మా సెంటర్ ఇది, రోషే హోటల్ సెంటర్ ఇది. ఇక్కడికైతే వచ్చేసాను. చూశారు కదా రోడ్డు. ఎండకి అసలు జనము బయట అయితే తక్కువే ఉన్నారండి. మార్నింగ్ అయితే ఈవినింగ్ అయితే చాలా మంది ఉంటారు. ఎండలో కట్టుకోలేక ముసుకేసుకొని వెళ్తున్నారు. అంత ఎండ వస్తుంది చెప్పాలంటే. రోడ్డు అయితే దాటేస్తున్నాను ఇప్పుడే. ఇంకో రోడ్డు ఉంది, ఆ రోడ్డు కూడా దాటాలి. ఇంత దూరం వస్తాను నేను. రోజు వచ్చినప్పుడు ఇంత దూరం అయితే రావాలండి. పిల్లల్ని మార్నింగ్ సాయంత్రం తీసుకెళ్ళడానికి అయితే రావాలి. చూశారు కదా, ఈ రోడ్డు అయితే దాటేసాను. ఇక్కడికైతే వెళ్తున్నాను. ఇదైతే మా లాయర్ గారు వాళ్ళు ఇల్లు అండి. ఇక్కడ లాయర్ గారు వాళ్ళు ఉంటారు. ఇదైతే కొత్తగా కడుతున్నారండి బిల్డింగు. మొన్న కూడా మీకు చాట్లో చూపించాను. చాలా అసలు ఇదంతా చికాగ్గా ఉండేది బాగా. ఇప్పుడైతే క్లీన్ చేసేసి మంచిగా ఆడైతే బిల్డింగ్ అయితే కడుతున్నారు. చూడండి, బిల్డింగ్ కడుతున్నారు అక్కడ. ఇక్కడ ఈ ఎండకైతే నిజంగా అసలు అలసిపోయినట్టే అనిపిస్తుందండి. ఎందుకంటే చాలా దూరం లాంగ్ ఉంటుంది. లాంగ్ అయినా పిల్లల కోసం వెళ్ళాలి కదా, అందుకే వెళ్తున్నాను. మా పెద్ద బాబు అయితే బస్సుకు వస్తాడు. నేనైతే ఇక పిల్లల్ని చిన్న బాబుని అయితే తీసుకురావడానికి వెళ్తాను. ఇక తెలుసుగా చిన్న బాబు అంటే రాఖీ మా నడిపోడండి. నడిపోని తీసుకురావడానికి అయితే ఇప్పుడు నేను వెళ్తున్నాను. ఇక్కడైతే ఇదంతా ఈ ప్లేస్ చూశారు కదా, ఈ ప్లేస్ అంతా ఒకప్పుడైతే అడవిలాగా ఉందండి. ఇప్పుడు దీన్ని అయితే మంచిగా బిల్డింగులు అయితే కట్టేశారండి. మంచిగా ఉంటాయి బిల్డింగ్ కూడా. రెంట్కి ఇస్తారు. ఇటు సైడ్ బిల్డింగులు ఎక్కువ ఉంటాయి కదా, అందుకే రెంట్కి ఇస్తారు. ఇది సీతాఫలం చూస్తున్నారు కదా, ఈ సీతాఫలం అయితే మాకు చాలా కాయలు వస్తాయి, జాంకాయలు కూడా వస్తాయి. మా పిల్లల స్కూల్ పిల్లలు కూడా చూడండి. రోడ్డు మీద ఇటైతే వెళ్ళాలి. ఇంకా స్కూల్ ఇదేనండి. ఏంటి రాఖీ ముందే వస్తున్నా? నేను వస్తా కదా అక్కడికి, ముందే వస్తున్నావేంటి? బ్యాగ్ అండి, ఎంత బరువు ఉందో మా రాఖీ బ్యాగ్ అయితే. నానా ఏంటి వాటర్ బాటిల్ ఇల్లు ఉందా? బ్యాగ్లో ఉందా? స్నాక్స్ తినేసావా? ఏం పెట్టింది మమ్మీ ఇవాళ? బనానా పెట్టాను. ఎందుకు నాన్న? ఎండాకాలంగా నాన్న మంచిగా తినాలి నాన్న. నువ్వు అవునా? ఇక్కడైతే చిన్న కాలం ఉందండి. ఈ కాలంలో ఇక్కడైతే రాళ్ళు వేసారు. వాటి మీద కాళ్ళు పెట్టేసి మేమైతే దాటేస్తాము. నానా ఏంటి మీ టీచర్ ఏం చెప్పింది ఇవాళ? హిందీ పీరియడ్ ఏం చెప్పారు? అవునా? ఇలా ముచ్చట్లు పెట్టుకుంటే మేము ఇంటికైతే వెళ్ళిపోతాము. ఇక ఏం జరిగినాయి స్కూల్లో, ఏం జరిగినాయి అన్నీ చెప్తా ఉంటాడు నాకు వెళ్ళేటప్పుడు.
ఏం చదువుతున్నా? హిందీయా? పోయమా? హిందీ దాంట్లో వచ్చి మ్యాథ్స్ 1 to 10 టేబుల్స్. అవునా? 1 to 1 ON1 రాయాలి. 1 to ON1 20 వరకు రాయాలి. రాసావా మరి నువ్వు? హోంవర్క్ అవి రాయాలా? హోంవర్క్ ఇచ్చారా? ఇంటికి వెళ్ళాక రాయిస్తావా? మరి అట్టి సువ్వలు ఉంటాయి, నువ్వు అల్లరి చేసుకుంటే సువ్వలకి వెళ్ళేయాల బాకు. తెలుగు నాకు వచ్చు. భయం వేసిందా? అవునా? బిర్యానీ షాప్ అండి. ఇక్కడ బిర్యానీ చేస్తారు. ఎగ్ బిర్యానీ, బిర్యానీస్ అన్ని రకాలు చేస్తారు ఇక్కడ. మ్యాగీ కూడా చేస్తూ ఉంటారండి. ఎగ్ మ్యాగీ కూడా చేస్తారు. అన్ని రకాలు చేస్తారు. ఇక్కడికైతే మా రాకి ఊకి ఎడికే వద్దామని చెప్తాడు. ఇక్కడైతే ఇక్కడ హాస్పిటల్ ఉందండి మాది. అడిగి చెప్తారా? వద్దు నాన్న ఎండకి. ఇక ఇంటికాడ ఐస్ క్రీమ్ అయింది. ఐస్ క్రీమ్ ఇస్తారా? ఐస్ క్రీమ్ ఇస్తారా? ఇంటికాడ అయింది ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ ఇస్తారా నాన్న? 3 ఇవ్వండి. ఫోటో నాకు తెలుసు కదా మా రాకి అనుకున్నది సాధిస్తాడు ఏదైనా కానీ. నేను ఇంటికి వెళ్ళాక ఐస్ క్రీమ్ తిన్నామంటే ఇప్పుడేమో ఈ మ్యారీగోల్డ్ అయితే బిస్కెట్స్ తీసుకుండు. ఎవరెవరికి అక్క అట్లా పెట్టొద్దు. నీకేనా? అయ్యవా? ఇక అన్నయ్యకి తమ్ముడికి ఇయ్యవా? ఏంటి? నువ్వే తినేస్తావా? అట్లా అనకూడదు. అన్నయ్యకి తమ్ముడికి కూడా ఇవ్వాలి. ఎవరితో మాట్లాడుతున్నా? మీ అవునా? మీ ఫ్రెండా? ఇది చూపించు బిస్కెట్లు. ఫోటో తీస్తా. మరి వెళ్ళాం పది. షాప్ కాడైతే కంపల్సరీగా మా రాకి ఆగాల్సిందే. వచ్చి మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా కంపల్సరీ ఆగుతారు. ఈవినింగ్ అయితే ట్యూషన్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా రావాలి. మార్నింగ్ అయితే స్కూల్కి వెళ్ళేటప్పుడు రావాలి. ఇప్పుడు ఆఫ్టర్నూన్ కూడా, ఎందుకంటే హాఫ్ డే స్కూల్స్ కదా అందుకే. ఇక రా వెళ్దాం పా. నువ్వు మధ్యలో బ్రేకులు ఇవ్వకు అల్లరోడా. నువ్వే అల్లరి రాకి. నేనా? అవునా? అల్లరి చేసింది ఎవరో. ఇప్పుడు ఇంటికి రాకోకుండా ఆడ కూర్చొని ఆటలాడేది. మా ఇంటికైతే వచ్చేసామండి ఇప్పుడే. చూసారు కదా ఎంత టైం పట్టిందో. వెళ్ళి వచ్చేసరికి ఎంత టైం పట్టిందో. లోపలికి వెళ్ళాంపా. అన్నయ్య ఆడ అమ్మాయి వాళ్ళ ఇంటికాడుండు. తాళం వేసానండి. తాళం అయితే తీస్తున్నాను. ఇదేంటో తెలియదండి అసలు. ఆ తలుపు తీయాలంటే ఎంత టైం పట్టిద్దో. నొప్పిలేసిద్ది కూడా చెయ్యి. ఎందుకంటే చాలా టైం పట్టిద్ది. అస్సలు రాదు కూడా. రాకి హెల్ప్ చెయ్యి మమ్మీకి. వచ్చేసిందిలే, వద్దులే. దానా ఇక బ్యాగ్ ఎత్తి ఇక్కడ పెట్టేసా.